బాపులపాడు గ్రామంలోని సిఎస్ఐ సిఎను దేవాలయంలోని విభేదాలు తారస్థాయికి చేరాయి. మరోసారి కొన్ని విమర్శలు తెర మీదకు వచ్చాయి. ఎస్సీలు బీసీలు అంటూ కొంతమంది వ్యక్తులు విభజించి మాట్లాడుతున్నారని, వారిపైన బిషప్ తండ్రి చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో మాకంటూ 2 సంఘాలుగా విడదీసి బీసీలకి ఒక సంఘము, ఎస్సీలకి ఒక సంఘము కేటాయించాలని, అంతేకాకుండా ఏదైతే 1,90,00,000 విరాళాలు వచ్చినాయో దాంట్లో ఎస్సీలు సుమారుగా 1,70,00,000 ఇవ్వగా కేవలం 22 లక్షలు మాత్రమే బీసీలు ఇచ్చారు. కాబట్టి బీసీలకు ఏదైతే 22 లక్షలు ఇచ్చారో వాటిని తిరిగి వారికి ఇచ్చేస్తామో, ఈ సంఘాన్ని ఎస్సీలకు మాత్రమే కేటాయించి బీసీలు సపరేట్ సంఘం కట్టుకునే విధంగా బిషప్ తండ్రి గారు చర్యలు తీసుకోవాలి. లేదా ఈ యొక్క విభేదాన్ని ఎవరైతే ఎస్సీ బీసీ అనే వర్గాన్ని విభజించారో వారిపైన చర్యలు తీసుకోవాలని బిషప్ కి విజ్ఞప్తి చేస్తున్నామంటూ సంఘస్థులు పలు విమర్శలు చేశారు. వారు మాట్లాడినవన్నీ కూడా మనం ఒకసారి విందాం. బాపులపాడు గ్రామంలో ఎస్సీల ఐక్యత, బాపులపాడు గ్రామంలో ఎస్సీల ఐక్యత. అయితే దీంట్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, మనం 1,92,00,000 కొత్త చర్చి నిర్మాణం కోసం మనం విరాళాలు ఇవ్వడం జరిగింది. దీంట్లో ఇచ్చిన లిస్టులో మీరు మొత్తం చదవండి. మీ పిల్లల దగ్గర కూర్చోబెట్టుకుని, మీ పిల్లలందరూ కూడా మనం సంఘానికి వచ్చాం, మనందరం దళితులు 30 నాకు తెలిసిన ఏదన్నా మాట నాకు తెలిసి 30 తాటాకిళ్ళు ఉన్నప్పుడు మన గ్రామంలో అందరూ దళితులు, చిన్న కుటుంబం నుంచి పెరిగినోళ్ళు. ఈ 233 పేర్లలో 11 మంది మాత్రమే ఇవాళ బీసీసీలుగా ఉన్నారు. మిగిలిన 222 మంది కూడా మనం ఎస్సీలమే. 1,70,00,000 మనం కొత్త చర్చ నిర్మాణం కోసం ఎస్సీలుగా ఇచ్చాం. బీసీలు ఇచ్చింది 22,23,730. ఇప్పుడు మనం ఏం చేద్దాం? మన ఎస్సీలు సపరేట్ గా ఇవాళ ఏమంటున్నారంటే, ప్యారిష్ కమిటీలు ఎస్సీలు ఉండడానికి లేదు, బైబిల్ ఎస్సీ చదవడానికి లేదు, సిలువ ఎస్సీ పట్టుకోవడానికి లేదు, ఎవడ కూడా చర్చికి ఎస్సీలు రావడానికి లేదు. అందుకు మనం ఏం చేద్దాం? ఎస్సీలుగా మనం చర్చి మానేద్దామా, లేకపోతే ఎస్సీలుగా మనం సపరేట్ ఆరాధన పెట్టుకుందామా? ఏం చేద్దాం? ఒకసారి ఆలోచించండి. మీ పిల్లల దగ్గర కూర్చోబెట్టుకుని ఆలోచించండి. వాళ్ళు 11 మంది, వాళ్ళకి ఆరాధన, మీరు వాళ్ళకి ఆరాధన సపరేట్గా పెట్టి మా ఎస్సీ అందరికీ సపరేట్ ఆరాధన పెడతారా? దీంట్లో 1,70,000 1,70,00,000 మన ఎస్సీలే ఆ చర్చికి, నూతన చర్చికి ఇచ్చాం. వాళ్ళు ఇచ్చింది దీంట్లో చెప్పాను నేను 22,73,700 మాత్రమే. బీసీలుగా ఉన్న 11 కుటుంబాలు బీసీసీలుగా ఉన్న 11 కుటుంబాలు 22 లక్షలు ఇచ్చారు. మిగిలిన 222 కుటుంబాలు ఎస్సీలు మాత్రమే. ఇవాళ మనం ఎస్సీలుగా లోపలికి రావద్దంటున్నారు. ఎస్సీలుగా దళితులు ఎవడో లోపలికి రావద్దంటున్నారు. చెప్పండి, అది ఇవాళ ఏం చేయాలి? మీరు ఎస్సీలు ప్యారిష్ కమిటీలు ఉండొద్దంటున్నారు. మాకు ఎస్సీలుగా సపరేట్గా మేము మాకు ఆరాధన పెడితే మేమే ఎస్సీలు ప్యారిష్ కమిటీ పెట్టుకుంటాం. బిషప్ గారి దృష్టికి ఈ విషయాన్ని మేము తీసుకెళ్ళి ఆయనతోనే మాట్లాడతాం. అవి ఏం చెప్పే అధ్యాసం. ఇదందరూ మీరు ఇంట్లో ఊరికనే కూర్చొని సినిమా చూడడానికి కాదు. ఇక్కడ పిల్లలను కూర్చోబెట్టుకోండి. మీ పిల్లలందరూ ఎస్సీలుగానే చదువుతున్నారు. ఇక్కడ చక్కగా ఇంట్లో కూర్చొని మాట్లాడుకోండి. మాట్లాడుకుని ఏం చేద్దామని డిసైడ్ చేసుకోండి. ఇలాంటి పరిస్థితి రేపు పొద్దున మనకి దేంట్లో కూడా లేదని చెప్పే పరిస్థితి వస్తుంది. వాళ్ళు ఉన్న 11 మంది కుటుంబాలు మాత్రమే. మిగిలిన 222 కుటుంబాలు ఎస్సీ కుటుంబాలు. నా పేరు దయాల శ్రీనివాసరావు. నేను బాపులపాడు గ్రామంలో ఒక దళిత కుటుంబంలో పుట్టిన వాడిను. మా అమ్మ మా నాన్న ఇద్దరూ కూడా స్కూల్కి వెళ్ళి మమ్మల్ని చదివించారు. నాకు తెలిసి నేను 1967లో పుట్టాను. 67 నుంచి నేను కానీ మా ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో నాతో పాటు చదువుకున్న వాళ్ళు కానీ మేమంతా కూడా
కరెంటు లేని స్థితిలో ఆ వీధి లైట్లో చదువుకుని దళిత వాళ్ళలో పెరిగిన వాళ్ళు. అటువంటి పరిస్థితుల్లో మాకు ఒక చిన్న గుడి కమ్ బడి ఉండేది. మాకు ఇక్కడ ఎస్సీలు బీసీలు ఇంకోటి తెలియదు. మేమందరం కూడా ఎస్సీలమే అలాగే పెరిగాం. మేమందరం కూడా ఇక్కడ ఇవాళ ఏంటంటే ఈ గ్రామంలో ఒక పెద్ద చర్చి కట్టుకోవాలి అనే ఒక ఆలోచన వచ్చినప్పుడు 233 మంది మనకి పోయిన వారం ఏ రోజు అది 21వ తారీఖున మన చర్చిలో ఒక ఎక్సెల్ షీట్ ఇచ్చారు. ఆ ఎక్సెల్ షీట్లో 233 పేర్లు ఉన్నాయి. అదంతా నేను ఇచ్చిన తర్వాత పోయిన వారం అంతా స్టడీ చేసి చూసా ఎవరెవరు ఇచ్చారు ఏంటి అని చూసినప్పుడు దాంట్లో 1,92,00,000 మొత్తం విరాళాలు ఇస్తే దాంట్లో 222 మంది ఎస్సీలే. ఈ 222 మంది ఎస్సీలు ఆ చర్చి కన్స్ట్రక్షన్కి ఇచ్చారు. మొత్తం 1,69,606 రూపాయలు ఓన్లీ ఎస్సీలు ఇచ్చారు. బీసీలు మేము బీసీలు అని చెప్పుకుంటున్నారు. ఓకే, చెప్పుకొని వాళ్ళకి ఎందుకు చెప్పుకున్నారో నేను దాని గురించి మాట్లాడను, ఎవరి ఇష్టం వాళ్ళది. బీసీలు అని చెప్పుకునే వాళ్ళు 11 మంది. 22,73,700 రూపాయలు వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మేమేం చేయాలి? పోయిన వారం ఏం జరిగిందనంటే ప్యారిష్ కమిటీలో ఎస్సీలు ఉండటానికి వీల్లేదు, చర్చిలో సిలువు పట్టుకుంటానికి ఎస్సీలు ఉండటానికి వీల్లేదు, చర్చిలో బైబిల్ పాఠాలు చదవడానికి ఎస్సీలు ఉండకూడదు, రాకూడదు, అసలు ఎస్సీలు అనేవాడే రాకూడదు. ఎవడైనా ప్యారిష్ కమిటీలో ఎస్సీలు ఉంటే వాళ్ళ మీద కేసు కట్టి వాళ్ళని కోర్టుకి ఇచ్చి దాంట్లోంచి తీసేస్తామని ఒక అల్టిమేటం జారీ చేశారు. ఎవరు జారీ చేశారు? ఇక్కడ నుంచి మన సంఘం నుంచి బిషప్ గారి దగ్గరికి ఒక టీం వెళ్ళిందట. మాకు అక్కడి నుంచి మాకు తెలిసిన వాళ్ళు చెప్పారు. అది దాంట్లో ఇవాళ ఏమైందని అంటే దీంట్లో ఈరోజు ఉన్న ప్యారిష్ కమిటీ 7గురిలో నాకు తెలిసి ఒక 5గురు ఎస్సీ కుర్రోళ్ళు ఉన్నారు. వాళ్ళే ఏదన్నా పండగ వచ్చినా ఆదివారం వచ్చినా మామిడి చెట్టు ఎక్కి మైకులు కట్టేస్తారు. ఇక్కడ స్టేజ్ వేయాలంటే వాళ్ళే, ఏదైనా రోడ్లు తొడవాలంటే వాళ్ళే, బెంచీలు తొడవాలంటే వాళ్ళే, చర్చిలో నేల తొడవాలంటే వాళ్ళే. మిగిలిన వాళ్ళందరూ ఏంటి? అఫీషియల్స్. ఆ టైంకి వచ్చి పాటలు పాడటమే. కానీ ప్యారిష్ కమిటీలో ఎస్సీలు ఉండకూడదు, ఎస్సీ కూడా ఉండకూడదు. వీళ్ళంతా అనగా ఏ జాతి? అలగాజి అనమాట. ఒక మేడం గారు చెప్తున్నారు. ఆ మేడం గారు ఏంటంటే అలగా జనంతో కలిసి నేను బ్యాంక్ ఆఫీసర్నే, నేను ఎస్సీలోనే బ్యాంక్ ఆఫీసర్ని, వీడు బ్యాంక్ ఆఫీసరు అలగా జనంతో తిరుగుతున్నాడంట. చిన్నప్పటి నుంచి నేను తిరిగింది అది ఏ జనం అయితే ఉన్నారో ఆ జనమే. నేను ప్రతి ఆదివారం ఇక్కడ ఏంటంటే నా గ్రామం ఇదేదో క్రైస్తవుల గుడి, ఎస్సీ ఓడు దీంట్లోకి రాకూడదు, వీడి మీద కేసు పెడతా, వీడిని కాళ్ళు పట్టించుకునేటట్టు చేస్తా, ఇలాంటి మాటలు చాలా తప్పు. ఈ రోజుల్లో వివక్ష బయట క్యాస్ట్లో నుంచి మన మీదకు వస్తున్న పరిస్థితుల్లో మన దగ్గర నుంచి ఉన్న 11 కుటుంబాలు ఎంతో భయంకరమైన పరిస్థితులకు గురి చేస్తున్నారు. ఏంటంటే భయం, ప్రతి ఒక్కరికి భయం. ఇవాళ ప్యారిష్ కమిటీలో ఉన్న వాళ్ళు అన్ఎక్స్పెక్టెడ్గా పనిచేసి వాళ్ళు తప్పుకున్నారండి. నాకు అది ఆ మాట విన్న తర్వాత నేను ఎంతో బాధ కలిగింది. వాళ్ళే మొత్తం పని చేసేది. ఏమండి అది తీసుకొచ్చి ఒక మైక్ తీసుకొచ్చి పైన కట్టాలంటే ఎవడ కట్టగలరండి? మా పిల్లలు కట్టగలరా? వీడున్నాడు, వీడిని చూపించండి. ఆనోక్ అనే ఉన్నాడు, వీడి కొడుకు పొద్దున్నే లేచిన దగ్గర నుంచి ఇక్కడ చర్చే, వేరే పని లేదు వాడికి. డిమాండ్ చెప్పండి. బిషప్ గారికి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మేము చెప్పేది ఏంటంటే ఒకటండి, ఇప్పుడు మాకు రెండు ఆరాధనలు పెట్టాలి, ఎస్సీలందరికీ సపరేట్ ఆరాధన పెట్టుకోవాలి. దాంట్లో ఆ ఆరాధనలో ప్యారిష్ కమిటీ మేము ఎస్సీలనే పెట్టుకుంటాం, ఎస్సీ కుర్రోళ్ళనే పెట్టుకుంటాం. అలాగే దాంట్లో వేరే కమిటీలు స్త్రీల మైత్రి దగ్గర నుంచి అందరం కూడా ఎస్సీలే పెట్టుకుంటాం. అది మా మొదటి డిమాండ్ సార్. రెండో డిమాండ్, ఇప్పుడు ఏదైతే ఉందో 1,91,00,000లో 1,71,00,000 మాదే. కాబట్టి
ఆ చర్చి కూడా ఏదైతే కన్స్ట్రక్షన్ జరిగిందో ఆ చర్చి ఎస్సీలైన బాపులపాడు సియోను సిఎస్ఐ దేవాలయము బాపులపాడు ఏదైతే ఉందో ఆ చర్చి మొత్తం మాదే. వాళ్ళు ఇచ్చిన 22 లక్షలు ఏదైతే ఉందో మేము పోగేసి ఒక నెలలో వాళ్ళకి ఇచ్చేస్తాం బీసీలకి. వాళ్ళు చర్చికి వస్తే రావచ్చు, మేమేమి నో అని చెప్పాం. వాళ్ళలాగా నువ్వు సిలువు కూడా ఇస్తాం, వాళ్ళకి బైబిల్ పాఠాలు ఇస్తాం, అన్నీ ఇస్తాం. ఎస్సీలైన కమిటీలో కూడా మేము చేర్చుకుంటాం. వాళ్ళు వస్తానంటే వాళ్ళు ఇచ్చిన 11 కుటుంబాల్లో నుంచి వస్తే మేము చేస్తాం. మేము నో అనవండి. ఎవరిని కూడా వాళ్ళ మీద పోలీస్ కేసులు పెట్టం, వాళ్ళ మీద కోర్టులకు వెళ్ళం, ఏమి చేయం. మేము ఇస్తాం. మాది ఎస్సీలదే చర్చ. మేము ఎందుకనంటే ఎస్సీలు కూడా దేవుడిని ఆరాధించుకోవచ్చు, తప్పేం లేదు. ఏ దేవుడినైనా ఆరాధించుకో. మేము మా ఊళ్ళో ఉన్న 222 కుటుంబాలు ఎస్సీ కుటుంబాలే కాబట్టి మాకు ఆ 2 డిమాండ్లు. నేను ఇక్కడ ఒక 23 ఏళ్ల నుంచి నేను ఈ చర్చికి వస్తున్నాను. ఈ 23 ఏళ్ల నుంచి కూడా ప్రతి వారం కూడా నేను ఇక్కడికి రావడం జరుగుతూ ఉంది. నేను కూడా చదువుకున్నాను, డిగ్రీ చేశాను, నేను జాబ్ చేసుకుంటున్నాను. అయితే ఏ రోజు కూడా ఇలాంటి సందర్భం అనేది నాకు ఎదురు కాలేదు. ఈరోజు నేను చూస్తున్నాను ఈ 23 సంవత్సరాల్లో ఇక్కడ చేసినటువంటి ప్రతి కార్యక్రమంలోనూ, పండుగ విషయంలో కానివ్వండి, మీటింగ్స్ కండక్ట్ చేసే విషయంలో కానివ్వండి, చర్చి తుడిచే విషయంలో కానివ్వండి, అందరం కూడా ఎస్సీలు బీసీలు అని తేడా లేకోకుండా అందరం కలిసికట్టుగా చేశాము. కానీ ఈరోజు ఎస్సీ అనే ఒక కుల తేడాలు తీసుకొచ్చేసి మాకు గొడవలు పెట్టేటటువంటి ఒక కార్యక్రమం అనేది జరుగుతూ ఉంది. ఇది ఏంటంటే కుల వివక్ష కింద వస్తుంది. అయితే బీసీలు వస్తున్నారు, ఎస్సీలు వస్తున్నారు. అదే చర్చలో ఉన్నటువంటి ఆ 11 మంది బీసీలు ఎవరైతే ఉన్నారో మా మీద కుల వివక్షతో వాళ్ళు మమ్మల్ని వేలు వేసినట్టుగా ఒక రకమైనటువంటి మాకు వాయిస్ వినపడుకోకుండా చేస్తున్నారు. నేను బిషప్ గారికి ఒకటి విన్నవించుకున్నామండి. ఇక్కడ ఇచ్చినటువంటి 233 మందిలో ఎవరైతే ఈ మా ఎస్సీలు 1,71,00,000 చిల్లర ఎవరైతే ఇచ్చి ఉన్నారో వారి అమౌంట్తో మేము ఇక్కడ చర్చ్ కట్టుకుని ఉన్నాము. వాళ్ళు నిజంగా అదే తేడా కనుక వాళ్ళు కనుక తీసుకువస్తే మా చర్చి మాకు అప్పగించండి, లేదా మాకు సపరేట్ ఆరాధన పెట్టండి, లేదా మాకంటూ సపరేట్ కమిటీ వేయండి. అంతేగాని కుల వివక్షతో మమ్మల్ని కనుక ఈ చర్చిలో కనుక వేధిస్తే మేము బిషప్ గారికి మా కమిటీ ద్వారా మేము ఒకటి విన్నవించుకుంటున్నాం. దయచేసి దీన్ని ఇక్కడితో ఫుల్ స్టాప్ పెట్టేసి మీరు తగిన న్యాయం చేయమని మేము బిషప్ గారిని వేడుకుంటాం. పేరు బండి వేసుకున్నారండి. ఈ ఊరు నేను 1991లో వచ్చాను. ఈ ఊరు కోడలుగా వచ్చినప్పటి నుంచి మేము ఎస్సీల కిందే ఉన్నాము. ఈ చర్చికే వస్తాం, ఎక్కడికి ఏ చర్చికి వెళ్ళము. ఇక్కడే బాప్తీసం తీసుకున్నాము, ఇక్కడే నిర్ధారణ పొందాము. అన్నీ ఇక్కడే చేస్తాం. గుడి పరిచర్య చేయాలన్నా, గుడిలో ఏదైనా పని చేయాలన్నా గుడికి ముందే ఉంటాము. పాటలకైనా ఆరాధనకైనా వాక్యాలకైనా ముందే ఉంటున్నాం. మరి మా ముందు మాట్లాడి 2 మనుషులు మాట్లాడారు కదమ్మా, వాళ్ళు మాట్లాడన్నిటికీ నేను కూడా ఆమోదిస్తున్నాను. వాటిని బట్టి మరి తండ్రి గారిని తగిన న్యాయం చేయమని అడుగుతున్నాము. మరి ఇటువంటి సమస్య మా దగ్గరికి ఎందుకు వచ్చిందో మాకు అయితే తెలియదు, కానీ ఆ సమస్యకి పరిష్కరించాలని తండ్రి గారిని వేడుకుంటున్నాము. మీరు ఎస్సీ బీసీ? మేము ఎస్సీలు. మరి ఎస్సీలు మిమ్మల్ని లోపలికి రావద్దు అంటున్నారు, రావద్దు అంటున్నారు. మరి కమిటీలో ఉండొద్దు అంటున్నారు, లోపలికి రావద్దు అంటున్నారు. ఇప్పుడు పాటలు పాడొద్దు అంటున్నారు, మరి వాక్యాలు చదవద్దు అంటున్నారు. చర్చి కట్టుకున్నది మరి ఎక్కువ ఎస్సీలమే. ఇప్పుడు 250 కుటుంబాలు మేమందరం ఏదో కష్టపడి పనిచేసి కూలి పని చేసి, నేనైతే కటికి పేదరాలని కూలి పని చేసి తెచ్చుకున్న డబ్బులతో నాకు తోచిన మటుకు దేవుడు నాకు ఇచ్చిన దాంట్లో ఎంతో కొంత నేను సహాయం చేశాను గుడికి, నాకున్న దాన్ని బట్టి. మరి మమ్మల్ని రావద్దు అంటున్నారు పేదవాళ్ళమని, దళితులు అని. మరి ఎందుకు అంటున్నారు? అలాంటి సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది? అది మీరు దాన్ని ఎటువంటి ఆమోదాన్ని ఇస్తారో దాన్ని బట్టి మేము సహకరిస్తాము. నమస్కారాలు. మరి నేను ఇక్కడ మా నాన్నగారు జాబ్ చేస్తూ ఉంటారు. మేము 1978 నుంచి నేను ఇక్కడే ఉన్నాను. మేము ఎప్పుడు కూడా సిఎస్ ఆరాధన తప్ప ఇంకా వేరే ఏ చర్చికి కూడా మేము వెళ్ళే వాళ్ళం కాదు. దేవుని వాక్యము ఇక్కడ బహుబలంగా సేవకులు బోధిస్తున్నారు. మేము వాక్యం అంటే ఎంతో ఆశపడి వస్తున్నాం, కానీ దేవుని సన్నిధికి రావాలంటే భయంతో వస్తున్నాం. కానీ మేము భయపడవలసింది దేవునికి మాత్రమే, కానీ మనుషులకి భయపడైతే జీవించకూడదు. కానీ మరి ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా ఎస్సీలమే. మరి ఆయన ఆరాధించే వాళ్ళం మనం ఆత్మతో సత్యంతో ఆరాధించాలి, కానీ విభేదాలతో గొడవలతో ఎప్పుడు కూడా దేవుణ్ణి ఆరాధించకూడదు. దేవుని ప్రసన్నత చూడాలని, దేవుడు ఆలయంలోకి రావాలని, మా అందరి పక్షాన కూడా దేవుడు గొప్ప కార్యాలు జరిగించాలని మేము ఆసక్తితో దేవుని సన్నిధికి వస్తున్నాం. కానీ మాకు ఎటువంటి గొడవలు ఇలాంటివన్నీ ఉంటుంటే చర్చికి రావాలంటే భయం వేసిపోతుంది. ఎందుకంటే మాకు బీపీ ఉంది, షుగర్ ఉంది, ఇంకా హార్ట్ స్ట్రోక్లు కూడా వచ్చేలాగా పరిస్థితి, ఎట్లాంటి పరిస్థితి మాకు కల్పిస్తున్నారు. దయచేసి బిషప్ తండ్రి వారు మా మనవి ఆలకించి మాకు న్యాయం చేయవలసిందిగా కోరుచు. బిషప్ తండ్రి వారికి ఇంకొక మనం ఏంటంటే 2-3 నెలల్లో మా గవర్నమెంట్ ప్రభుత్వం వచ్చేస్తుంది అని
మా బాబు నున్న కరెంట్ ఆఫీసులో ఆపరేటర్గా పనిచేస్తున్నాడు. కాంట్రాక్ట్ బేసిక్ మీద ఉద్యోగం తీపిచ్చేస్తానని కూడా మమ్మల్ని బెదరేస్తున్నారు. ఇది మీరు కూడా దయచేసి గమనించవలసింది కోరుచున్నాం. మాకు 62 సంవత్సరాలు. చిన్నతనం నుండి ఇక్కడ బావులపాడులో ఉన్నటువంటి పాత గుడి బడి దానికి సేవ చేసి దీనిలోనే మా కుటుంబం అంతా తాతల కాడ నుంచి మా కాడ నుంచి బాబాల కాడ నుండి గుడికి సేవ చేస్తూ గుడిలో ఉన్నటువంటి జెండాలు అతికించామా, అలాగే మరి గుడిలో ఊడ్చామా, మరి గుడిలో ఉన్నటువంటి అవసరాలన్నింటినీ పండగలకి ఆదివారాలకి ఇక్కడ గుడి ఏర్పాటు చేసిన తర్వాత ఈ గుడి పడిపోయిన తర్వాత గుడి పడిపోయిన తర్వాత మళ్ళీ అక్కడ కట్టించినటువంటి గుడిలోకి అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అవసరాలన్నింటినీ అందరికంటే ముందు మరి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆరాధన క్రమానికి ఎంతో సేవ చేసి గుడిలో ఉండి మేము చాలామంది సేవ చేసాము. మరి మాతో పాటు ఎంతో స్నేహితులుగా ఎంతో ఉద్యోగంగా మరి గుడి నడుపుకుంటూ వస్తున్నటువంటి ఈ తరుణంలో ఎస్సీలు బీసీలను తీసుకురావటం చాలా బాధాకరం, చాలా విచారకరం. ఈ విధమైనటువంటి సంఘటనలో మళ్ళీ పునరావృతం కాకుండా దీనిని బిషప్ తండ్రి గారు ఆయన పెద్ద మనసుతో దీన్ని పరిష్కరించి ఈ గుడిని ఎస్సీలు కూడా లేకపోతే ఈ ఎస్సీలు అనేటువంటి వివక్షణ లేకోకుండా చేస్తారని ఆశిస్తున్నాము.